కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కమిటీ టీపీఎస్ఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు మేము రిక్రూట్ అయి 4 సంవత్సరాలు ఏప్రిల్ 11వ తారీఖు నాడే పూర్తయిన కారణంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులము వేములవాడ అర్బన్ మరియు రూరల్ గాను అందరము ఇక్కడ శాంతియుతంగా నిరోధక సమ్మె నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఏమనగా గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి పంచాయతీ కార్యదర్శులమైనటువంటి మేము ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో నిలవడానికి జాతీయ స్థాయిలో ఎన్నో రకాల పంచాయతీ సుమారు 70 పంచాయతీ అవార్డులు గెలుపొందడానికి ఎంతో కృషి చేసినాం. మీరు కోరుకున్నట్టుగానే మీ మానస పుత్రిక జేపీఎస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన మీరు కోరుకున్న దానికంటే ఇంకా అభివృద్ధి అనేది కొద్దిగా ఎక్కువ స్థాయిలోనే చూపించడం జరిగింది. సో మా కుటుంబాల పరిస్థితి, మా ఫ్యామిలీల పరిస్థితి, అదేవిధంగా మా జీవన విధానాల పరిస్థితి కూడా దయతో మీరు ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ 4 సంవత్సరాల ప్రొఫెషన్ వల్ల నింపుకున్నాం కనుక ఈ సందర్భంగా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్లతో పాటుగా ఓపీఎస్లను కూడా ఒకే నోటిఫికేషన్ ద్వారా వచ్చినాం కనుక ఒకేసారి రెగ్యులరైజ్ చేయాలని, ఓపీఎస్లను జేపీఎస్లో కన్వర్ట్ చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ సమ్మె మా డిమాండ్లు నెరవేరే వరకు, అంటే పూర్తి స్థాయిలో మేము రెగ్యులర్ అయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకైనా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎడల మళ్ళీ ఉద్యోగాలకు పోయి మళ్ళీ చేయడానికి మేము సిద్ధం.